మా టార్గెట్ 175 కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం. పాండవులకు కౌరవులకు జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు. వెన్నుపోటుకు గురయ్యే వారిలో పవన్ ముందున్నారని అంటున్న కర్నూలు మేయర్ బివై రామయ్యతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. వైసీపీ పాలన దాదాపుగా 4.5 సంవత్సరాల పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు మేయర్ బివై రామయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా 4.5 years గడిచిపోయింది. ఇంకా 3 monthsలో రానున్న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యాయంటారా? అంటే ప్రజలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి అందాయంటారా? 100% బహుశా ఈ భూప్రపంచంలో రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా అంటే ఎలక్షన్ల ముందు ఏదో చేస్తారు, పని జరుపుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనేటువంటి చిత్తశుద్ధి చాలా తక్కువ మంది నాయకుల్లో ఉంటుంది. అందులో అట్లా చేయగలిగేటువంటి మనస్తత్వం కలిగే ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే 2019కి ముందే ఆయనను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఒక మాట అన్నాడు. మేనిఫెస్టో అనేది ఎలక్షన్ల ముందు ఏదో చిత్తుకాయితల్లాగా ఇచ్చి పేజీలు ఇచ్చి ఆ ఎలక్షన్లు కాగానే కనపడకుండా చేసినటువంటి చరిత్ర చాలా పార్టీలకు ఉంది. మరి ముఖ్యంగా అందులో ప్రథముడు చంద్రబాబు నాయుడు. 600 హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలే. మాకు అట్ట కాకుండా మా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోనే ఒక భగవద్గీతలాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా భావిస్తూ మీకు చాలా చోట్ల నాకు కార్పొరేషన్ ఆఫీస్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. దాన్ని ఒక ప్రింట్ చేపించి కేవలం 2 పేజీల్లోనే నవరత్నాల పేరు విన అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్టుగా, ఎస్పెషల్లీ పేద బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమం ఎలా అందించాలనే దాని మీద టైం టేబుల్ లాగా, అంటే ఒక సంక్షేమ కార్యక్రమం అమ్మఒడి ఉంది, ఎప్పుడు అందియాలి, ఆసరా ఉంది, ఏ నెలలు అందియాలి, చేయూత ఉంది, ఏ నెలలు అందియాలి, ఇలా చెప్పి చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకొరకు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ సంబంధించినటువంటి పథకాలు అందుతున్న క్రమంలో కూడా ఏపీ సంబంధించినటువంటి రాష్ట్రం మరో శ్రీలంక కావచ్చు లేదా ఆర్థిక మాంద్య దేశాల్లాగా తయారవుతున్నాయని చెప్పి మండిపడతా ఉన్నారు ప్రతిపక్షాలు. మీరేమంటారు? ఎవరు మండిపడుతున్నారు? ముందు ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అన్నాడు. ప్రతిపక్షం అంటే ఇక్కడ ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. చంద్రబాబు నాయుడు అన్నాడు. అలా అనగలిగిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మేము ఇస్తున్నది ఇంట్లో అమ్మఒడి ఒకరికి ఇస్తున్నాం అనుకో, సంవత్సరానికి 15,000 ఏదో ఇస్తున్నాం. ఆయన ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మకు వందనం పెరువిని ఇస్తా అంటాడు. ఇవి కాకుండా ఇంకా మించి ఇస్తాను అంటాడు. అంటే అప్పుడు శ్రీలంక కాకుండా ఇంకేమవుతుంది? ఇంకా అంటే నేనేమంటున్నా అంటే, ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఎదుటివాన్ని మనం ఇదేటప్పుడు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే ఇప్పుడు ఇది ఇస్తే శ్రీలంక ఏం కాలేదు కదా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. అన్నిట్లలో ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా బ్రతకగలుగుతున్నాడు. ఇవాళ నాకు ఎడ్యుకేషన్ ఫ్రీ చేసాం, అన్ని రకాలుగా అటువంటి మంచి క్వాలిటీతో కూడిన, అంటే కార్పొరేట్ వ్యవస్థకు ధీటైనటువంటి ఎడ్యుకేషన్ తీసుకొచ్చాము. ఆరోగ్యశ్రీలో ఎక్కడో 3 లక్షలు 4 లక్షలు ఉన్నదాన్ని 25 లక్షలకు పెంచినాము. ఇవాళ మహిళా సాధికారిత పేరు విన 30 లక్షల ఫ్లాట్లు వాళ్ళ పేర్లు విన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాము. ప్రతి మహిళ వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆ రోజున నువ్వు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం, మీ రుణాలన్నీ తీరుస్తాను, మీ బంగారం విడిపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అవి చేయకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మహిళా ఆసరా పేరు విన దగ్గర 75,000 రూపాయలు 4 సంవత్సరాల్లో వేసినటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్వశక్తి పైన వాళ్ళు నిలబడగలిగేటట్టుగా ఆసరా పేరు విన, చేయూత పేరు విన, రకరకాలుగా అమ్మఒడి పేరు విన, హౌస్ సైట్స్ మహిళల పేర్ల విన్న రిజిస్ట్రేషన్లు, పిల్లలకు జగనన్న విద్యా కానక, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద,
మిడ్ డే మీల్స్, ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా పేదలకు కూడా ఆర్థిక సమానత్వం రావాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తూనే ఇంకొక వైపు సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే ఎప్పుడు కనివినేరగని రీతిలో 139 బీసీ కులాలను గుర్తించి అందులో 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళ కులాలలో వాళ్లకు గౌరవ స్థానం సొసైటీలో మా క్యాస్ట్ కూడా ఇంత ఉంది, మా క్యాస్ట్ కూడా ఒక చైర్మన్ ఉన్నాడు, మా క్యాస్ట్కు డైరెక్టర్లు ఉన్నారు అంటే ఆత్మగౌరవంతో తిరుగులాడేటువంటి పరిస్థితి. ఇటీవల రాష్ట్రంలో బస్సు సాధికార యాత్ర అనేటటువంటి చేపట్టడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 29 మంది రిజర్వ్డ్ స్థానాలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 22 స్థానాల్లో మార్చడం జరిగింది. అంటే కేవలం ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానాల్లోనే వ్యతిరేకత ఉందంటారా? పొరపాటు అండి అది. ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది 130 సంబంధించిన కులాలు అని చెప్తా ఉన్నారు. కేవలం ఆ కులాల వల్లనే ఇలా జరుగుతుందంటారా? కాదు అలా కాదు. గతానికి ఏ ఒక్క వర్గం ఒక కమ్యూనిటీ 2 కమ్యూనిటీలో రాష్ట్రాన్ని వెళ్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు వాళ్ళు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. గతంలో ఉంటే లేరు కదా, ఇప్పుడు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మాత్రమే 17 మంది ఉన్నారు. నువ్వు 8 మంది రాజ్యసభ మెంబర్లు ఉంటే 4 బీసీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్సీలలో అట్లాగే మెజార్టీ ఉన్నారు. 13 మంది జెడ్పీ చైర్మన్లు ఉంటే మెజార్టీ 8-9 మంది బీసీ, ఎస్సీ వీళ్ళే ఉన్నారు. అట్లా లీడర్షిప్ పెరిగింది. ఈ వర్గాలలో లీడర్షిప్ పెరిగింది. అందరికి అవకాశాలు రావాలి కదా. సో దాని కొరకు ఆయన మార్పులు చేర్పులు అనేవి రాజకీయంగా సహజం. ఇప్పుడు మార్పు చేసిన మనిషి అంతకుముందు ఉండే మనిషిని మేము తీసేమి ఇది కావట్లే, ఇంకొక రకమైనటువంటి అవకాశం జరిగినటువంటి రా కదిల్రా అనేటటువంటి సభలో పత్తికొండలో చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఒక ఊరిలో చెత్త అయినటువంటిది పక్క ఊరిలో బంగారం అవుతుందా అన్నారు. మీరేమంటారు సార్? మేము ఎక్కడ మాకు ఆయనకు ఎందుకంటే ఆయన ఆలోచన ధోరణి ఇప్పుడు మా నుంచి తీసుకొని పోయి 23 మంది ఎమ్మెల్యేలను పశువులో సంతలు కొన్నట్టు కొనే మనిషి ఆ మనిషి కూడా ఆ రకంగా మాట్లాడితే ఇంకా ఇప్పుడు తీసుకోవటమే కాదు, అడ్డగోలుగా తీసుకోవటమే కాకుండా వాళ్ళని మంత్రులను చేసి అంటే నీ వాళ్ళల్లో మంత్రులు లేకపోయింది రేంగా అంటే నువ్వు అంత సమర్థుడు కాదు, నువ్వు అసమర్థుడు అని లెక్క కదా. మేము అట్లా అనుకోవట్లేదే. నువ్వు అసమర్థుడు కాబట్టి మేము బీఫామ్ ఇచ్చి గెలిపించుకొని చేసిన వాళ్ళలో 23 మందిని తీసుకొని పోయి నువ్వు మంత్రులను చేసుకుని అందులో కొంతమందిని తీసుకొని పోయి అంటే నీ అసమర్థత నువ్వు చేసినావు తప్ప మేము నీ నుంచి తెచ్చుకొని మేమే ఇది కావట్లే, తప్పది. ఇప్పుడు ఒక ఊరి బంగారం ఇంకొక ఊరికి చెత్తనా అంటే అట్లానే ఎందుకు అనుకోవట్లే, మేము ఎవరిని అట్లా చూడట్లేదే. ఇవాళ రకరకాల ఈక్వేషన్ల వల్ల రకరకాల లీడర్షిప్ వల్ల రకరకాల సామాజిక న్యాయం పాటించడం కొరకు అందరికి అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు అనేవి సహజం. అందులో భాగంగానే అవి జరుగుతున్నాయి తప్ప ఎవరిని మేము చెత్త అనుకోవట్లేదు. మా నుంచి ఎవరైతే పోయినారో ఆ స్క్రాప్ను నువ్వు ఎదుర్కొంటున్నావు, నువ్వు జమేసుకుంటున్నావు తప్ప మేము ఏమీ అనుకోలేదు. మాకు అట్లాంటివి చేయాల్సిన అవసరము లేదు. మేము ఇంకొక రకంగా నీకు అట్లా అలవాటు ఉంది. మొదటి నుంచి కూడా నువ్వు రాజకీయాన్ని డబ్బుతో ముడివేసి డబ్బుతో మ్యానిపులేట్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటావు. కాబట్టి నీకు అట్లా అలవాటు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు విలువలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి, ఒక చిత్తశుద్ధి కలిగేటువంటి వ్యక్తి, భవిష్యత్ తరాలు మా నాయకుడు ఇలా అని చెప్పుకోగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, వై నాట్ 175 అనే నినాదం గత 1 ఇయర్గా వైసీపీ అధిష్టానం చెప్తూ వస్తుంది. ఇప్పటికే దాదాపుగా 80 మందిని మార్పులు చేర్పులు చేస్తూ ఉంది. ఈ మార్పు చేసినటువంటి వ్యక్తులు పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటికే అసమ్మతిగా ఉన్నారు. మన జిల్లాలో సీనియర్గా లీడర్గా మీరు ఉన్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అసమ్మతిగా ఉన్నారు. వారిని ఎలా లీడ్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు రానున్న రోజు? ఖచ్చితంగా నేను అంటాము, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషికి అవకాశం తప్పించి ఇంకో మనిషికి ఇస్తున్నారంటే
ఆవేశంతోనో గబగబా ఒక 2 మాటలు మాట్లాడొచ్చేమో తప్ప మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు, పార్టీ కొరకు పనిచేస్తారు. పార్టీని అతిక్రమించి ఎవరు పోలేదు ఇంతవరకు. ఎవరో ఒకరిద్దరు పైన వాళ్ళ స్వలాభాపేక్ష కొరకు. నేనంటాం నిజంగా ఇప్పుడు మాకు మా సార్ మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు, ఈ సామాజిక సమీకరణాల వల్ల కొంతమందిని అందరికీ అవకాశాలు రావాలి. ఎందుకంటే అదే చెప్పాం, లీడర్షిప్ పెరిగింది మా దాంట్లో, అందరికీ అవకాశాలు రావాలా. గతంలో లాగా ఒకరే పాతకపోయి ఒకరే ఉండాలనేటువంటి సంస్కృతి కాదు, అందరికీ అవకాశాలు రావాలి, కల్పించాలి కాబట్టి అనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు. ఎవరు కూడా అప్పటికప్పుడు ఏదన్నా కొంచెం ఆవేశంలో 1-2 మాటలు మాట్లాడినా మళ్ళీ సర్దుకొని మళ్ళీ పార్టీ కొరకు పనిచేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఏది ఏమైనా ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ మార్పులు చేర్పులు అనేటివి కూడా మేము ఏదైతే టార్గెట్ 175 అని పెట్టుకున్నామో ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతాం. 175 గెలిచి తీరుతాం. గతంలో కర్నూలు జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు 2 గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా అంతకు మించిన మెజార్టీలతో మళ్ళీ 14 2 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కావాలంటే తర్వాత అయినా మీరు మనం ఇదే ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. రాయలసీమలో గతంలో మన కర్నూలు జిల్లాలో దాదాపు 14 అసెంబ్లీ కావచ్చు, 2 పార్లమెంటు క్లీన్ స్వీప్ చేశారు. అదే తరహాలో ఈసారి జరగబోయేటటువంటి కురుక్షేత్ర యుద్ధంలో టీడీపీ ఖచ్చితంగా బోణి కొట్టబోతుంది. రాయలసీమలో అత్యంత బలమైనటువంటి వైసీపీకు వ్యతిరేకత ఉండడం వల్లే ఇలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ భావిస్తోంది. వాళ్ళు ఊహల్లో బతుకుతున్నారు, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి దాన్ని ఐసీలోకి పెట్టేసినారు. ఇంకా ఈ దెబ్బతో ఐసీ నుంచి దాన్ని ఇంకా శ్మశానానికి ఎత్తుకపోవాలి. ఇంకా అదొకటే మిగిలినది. 24 ఎలక్షన్లలో అది కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము ఒకటే చెప్తాను, అప్పుడు కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు హామీలు ఇచ్చినప్పుడే బంపర్ మెజార్టీలు ఇచ్చినటువంటి ఈ ప్రజలు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చూసే ఇలా గెలిపించినారు. ఇవాళ హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. అందరూ ప్రతి పేదవాడు కూడా హ్యాపీగా ఇవాళ ఇంటికే వచ్చి ఇవాళ 1వ తారీఖు ఇవాళ మహిళా ఆసరా ప్రోగ్రాంలో మాట్లాడినాం. 1వ తారీఖు బెల్లు కొట్టి పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నటువంటి చరిత్ర గతంలో ఎప్పుడన్నా ఎవరికన్నా ఉండిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాడు, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినాడు, ప్రతి సర్వీసును ఇంటి ముంగిటికే తీసుకొచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది, వైసీపీ పార్టీకే ఉంది. కాబట్టి మేము ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 80% పైన ఇవాళ ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అందుకొరకే ఈ రాబోయే ఎలక్షన్లు ఏంటంటే పేదవాడికి పెత్తందారికి జరుగుతున్నటువంటి యుద్ధం, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది కౌరవులకు పాండవులకు ఏ రకంగా అయితే యుద్ధం జరిగిందో ఆ రకమైనటువంటి యుద్ధం ఇది. నీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. అవినీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి ఈ యుద్ధంలో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. మేము ఏదైతే చెప్పినామో అది 100కి 100% ఎట్లయితే హామీలు చేసినామో ఇప్పుడు చెప్పిన మాట కూడా 175కు 175 గెలవబోతున్నాం. కుప్పంలో కూడా వైసీపీ పార్టీ గెలవబోతుంది. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేదు 175 అనే నినాదంతో మీరు వైనాట్ 175 అంటున్నారు. అంటే ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీ సమావేశం జరగదు, ఎలా అవుతుందంటారు మరి? ఇప్పుడు ఈ 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షము ఏం చేసింది, వాళ్ళ పాత్ర ఏంది అనే సంగతి ప్రజలందరూ గమనించినారండి. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించలే. అనేక స్కాములలో ఇరుక్కపోయి దాన్ని కవర్ చేసుకోవడం కొరకు ఎలానా అన్నట్టుగా ప్రతిదానికి కోర్టు కేసేసి అడ్డగోలుగా స్టేలు తెచ్చుకొని స్టేల మీద బతుకుతూ మళ్ళీ ఎందుకంటే ఇంకా దోచుక తినే కాడికి దోచుక తిన్నారు. 2014 నుంచి 19 వరకు విపరీతంగా అసలు స్కిల్ అయితే ఒక నిరుద్యోగులకు మనం తర్ఫీదిచ్చి వాళ్ళను స్కిల్ పిల్లలుగా ఏ దాంట్లో అయితే నైపుణ్యత సాధించాలో దాంట్లో నైపుణ్యత తర్ఫీదిచ్చి ఉద్యోగం వాళ్ళ బ్రతుకు తెరువు చూపించాల్సినటువంటి దాన్ని కూడా ఇవ్వకుండానే దోచుక తిన్నామంటే ఇంకా దీంట్లోనే ఇట్లా తిన్నామంటే ఇంకా మిగతా దానివల్ల ఇంకెంత తిన్నామనేది కదా ఇప్పుడు ఇంకా తేలాలి. అది ఆ లెక్కలు తెలుసనీకనే. అందుకొరకే ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు.
ఇట్లాంటి దోపిడీదారులను అరికట్టాల్సిన అవసరం ఉంది. దేశ చరిత్రలో మచ్చలేని నాయకుడిగా ఉన్నారు. అసలు ఎలాంటి ఆరోపణలు లేవు. కక్షపూరితంగానే ఇలా చేశారు. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి వాటిని రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తే దాని గురించి బయట పెడతాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు నిజాయితీ పరులు అంటే ఒకటి చెప్తా. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా పరిటాల రవి మర్డర్ జరిగిందండి. అప్పుడు అందరూ కామెంట్ చేసినారు, దాంట్లో వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పినారు, మీకు ఏ రకమైనటువంటి విచారణ కావాలి, సిబిఐ విచారణకు ఒప్పుకుంటున్నాను పో అని చెప్పి అన్నాడు. తప్పు చేయనప్పుడు దమ్ము ధైర్యం కలిగే వ్యక్తి చెప్పగలిగేటువంటి మాట అది. ఇవాళ నువ్వెందుకు భయపడిపోయి నిన్ను జైల్లో పెట్టంగానే, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టంగానే కొడుకు ఢిల్లీలో పోయి కూర్చొని బెయిల్ వచ్చే వరకు రాలే అంటే అంటే మీరు తప్పు చేయకపోతే అంత భయపడాల్సిన పనే ఉంది. సిబిఐ ఎంక్వైరీ కోరు, నువ్వు ఏ విచారణ అయినా చేసుకోండి, నేను సిద్ధమని చెప్పి ఎందుకు అనలేవు నువ్వు? అంటే బొచ్చడు తప్పులున్నాయి మీ దగ్గర. అవినీతి సొమ్ము విపరీతంగా ఉంది. ఎక్కడో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి ఢిల్లీ నుంచి లాయర్లను బంచులు లాయర్లను దించి వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి, అంటే ఇదంతా ప్రజల సొమ్ము కాదా? నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి లాయర్లను దించుతావు అంటే ప్రజల సొమ్ము కాదా? నీ దగ్గర ఎంత అవినీతి సొమ్ము ఉంటే నువ్వు ఆ రకంగా తయారు కాగలవు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నీకు శిక్ష నువ్వు తాత్కాలికంగా తప్పించుకోగలిగావు అని ప్రజా తీర్పు నుంచి అయితే తప్పించుకోలేవు కాబట్టి నిన్ను ఇవాళ కుప్పంలో కూడా ప్రజలు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు దానిలో నుంచి మాయ చేసి తప్పులు చేసి స్టేలు తెచ్చుకొని మేనేజ్ చేసుకొని ఏమైనా చేసుకుంటామేమో, కానీ ప్రజా తీర్పు నుంచి అయితే తప్పించుకోలేవు. ఖచ్చితంగా నీవు ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే అని సంగతి చెప్తున్నాను. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడే షర్మిల కావచ్చు, తన తల్లి కూడా గతంలో కొంత విభేదాలతో ఉన్నారు. ఇప్పటికే ఒక పార్టీకి అధ్యక్షురాలుగా రాబోతూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఒక నిజాయితీ పడు రాజ్యం వెళ్ళినప్పుడు షర్మిల రాకతో పులివెందుల నుంచే జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ అని చెప్తా ఉన్నారు. కూడా ఆవేశంతో నేను అంటాము వీళ్ళందరూ కూడా, ఎందుకంటే కుటుంబంలో చంద్రబాబు నాయుడు వేసే ఎత్తులు జిత్తులు అంటే ఆ గుంటనక్క వేషాలు, ఎట్లా మనిషి అంటే రకరకాల ప్రయత్నాలు చేశాడు ఆ మనిషి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటానికి రకరకాల, మీరు ఏమి తప్పు చేయనప్పుడే ఆ మనిషి విన సిబిఐ కేసులు పెట్టించి కాంగ్రెస్తో చేతులు కలిపి జైల్లో పెట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి మనిషి. నువ్వు ఎవరి కాలైనా పట్టుకుంటాడు ఆయన, పంజర్ గారు కానీ ఎవరి కాలైనా పట్టుకుంటాడు. అట్లా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ఆ తాత్కాలికమైనటువంటి ఇది ఆమె కూడా తెలుసుకుంటుంది అన్నట్టుగా అనుకుంటున్నాం ఈ ఉచ్చులో. ఎందుకంటే ఈ ఉచ్చులో పన్నారు అది ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది అట్లా వెళ్ళిపోయి రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఆమె కూడా అంటుంటుంది, నాది వయస్సు బ్లడ్ అని. అందుకొరకే ఆ నిజాయితీని తెలుసుకుంటుంది. ఏదో ఒక రోజు తెలుసుకునే రోజున ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ప్రలోభాల కొరకో పదవుల కొరకో ఏదన్నా ఆశించిపోయి ఉండొచ్చాం, కానీ అది ఎంతో టైం పట్టదు, తొందరలోనే తెలుసుకుంటారు అన్నట్టుగా అనుకుంటున్నాను. మీ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు మేయర్గా ఉన్న సందర్భంగా గతంలో కర్నూలు ఎలా ఉండేది, ప్రజెంట్ డేస్లో ఎలా ఉందంటారు? ఇది నాకు కాక నేను చెప్పేదానికంటే మీరు ప్రజల్లో తిరుగులాడుతున్నారు. నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పిన, మేయర్గా రామయ్యకు ముందు రామయ్య తర్వాత చెప్పుకోగలిగేటట్టు చేస్తానన్నట్టుగానే. అది నేను చెప్పేదానికంటే మీరు ప్రజలు ఏమనుకుంటున్నారనేది మీరు చెప్తేనే వింటే బాగుంటుందేమో. ఎందుకంటే చాలా మార్పులు, మొన్న ఒక ఈవెంట్ చూసింటారు కొండారెడ్డి బుర్జ్ దగ్గర. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి ధీటుగా ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి ఆ లుంబినీ పార్కులోనో చార్మినార్ దగ్గరనో కూర్చొని టైం స్పెండ్ చేసేటువంటి, మేము ఆడ పలానా చోటికి పోయి వచ్చినామని చెప్పుకునేవాళ్ళు. ఇవాళ సగౌరవంగా కర్నూలులో కొండారెడ్డి బుర్జ్ దగ్గర నేను టైం స్పెండ్ చేసి వచ్చినా అని చెప్పుకునేటువంటి పరిస్థితి కర్నూలు ప్రజలకు తెచ్చినాను. ఇవాళ మెట్రోపాలిటన్ సిటీస్లలో ఏదైతే వెల్ డెవలప్డ్ సిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన కర్నూలుకి కూడా వచ్చేటట్టుగా చేశాం. పార్కులు బ్రహ్మాండమైనటువంటి పార్కులు డెవలప్ చేశాం. ఖానా ఖజానా తీసుకొచ్చాం, కొండారెడ్డి బుర్జ్ దగ్గర చేశాం.
సౌండ్ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ చిల్డ్రన్స్ పార్కులు అయితే బహుశా దేశంలోనే మూడోది అయితే మన ఏపీలో నెంబర్ 1 ప్లేస్లో తీసుకొచ్చాం. సో కాబట్టి స్వచ్ఛ సర్వేక్షణలో కూడా 197 ర్యాంకులు ఉండేదాన్ని ఆల్ ఇండియా లెవెల్లో 197 ర్యాంకులు ఉండే మేము వచ్చేటప్పుడు. ఇవాళ అది 30 ర్యాంకుకి వచ్చింది. అంటే ఇవన్నీ కాదు కదా. అందుకొరకే అంటున్నాం, రామయ్యకు ముందు రామయ్య తర్వాత చెప్పుకోగలిగే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొచ్చినాననే సంగతి అని నేను అనుకుంటున్నా. నేను అనుకునే దానికంటే మీరేమనుకుంటున్నారనే దాని గురించి మీరే చెప్పండి. అంటే మీరు రోజు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, ప్రజల నుండి ఎలాంటి ఆ సమస్యలు వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తూ ఉన్నారు, ఎలా ముందుకెళ్తా ఉన్నారు? చాలా నేను అనటం 100% సమస్యలన్నీ తీర్చనని నేను చెప్పట్లే. ఎందుకంటే కర్నూలు రోజుకు రోజు పెరిగిపోతుంది. నెలకు 1-2 కొత్త కాలనీలు వస్తున్నాయి. చుట్టూ ఎక్స్టెన్షన్ అయిపోతుంది, సిటీ బాగా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా వసతులు కల్పించడంలో ఇంకా స్పీడ్ అందుకాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అది కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఫిల్ చేస్తాము. కనీస సదుపాయాలు అయినటువంటి ఇప్పటికే తాగునీటిని మెరుగుపరిచినాము, డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరిచినాము, రోడ్లను మెరుగుపరిచినాము. సో కాబట్టి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. రోడ్లు వైడనింగ్ చేయాలి, ఓల్డ్ టౌన్లో అదంతా వైడనింగ్ చేయాల్సిన పని ఉంది. కొంత వాళ్ళ ప్రజలను సమాయత్తం చేస్తున్నాం దానికి ప్రిపేర్. ఎందుకంటే వాళ్ళ కొన్ని పోతాయి కదా, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరి తీసేయాల్సి వస్తే వాళ్ళు కొంచెం బాధ కలుగుతుంది. వాళ్ళకందరికీ నచ్చ చెప్తున్నాం, వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇట్లా కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా చేస్తాము. కర్నూలులో ఒక మంచి సిటీగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన సిటీలలో కర్నూలు కూడా ఒకటి. సరే, ఈ మధ్య కాలంలో మీ మధ్య కొంత రూమర్ వచ్చింది, అంటే మీరు ఉన్నటువంటి కాలనీలో మాత్రం కొంత శుభ్రంగా ఉన్నాయి, మిగతా కాలనీలో ఈ టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు కొన్ని ఏరియాల్లో కొంత ఇబ్బందులకు గురవుతున్నారు, అంటే ఈ కుక్కలను కూడా ఆపోజిట్గా టీడీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉండే ఏరియాలో వదులుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఉందంట? చాలా తప్పండి, అది చాలా తప్పది. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక అపోహ, మేయర్ అనగానే నిధులన్నీ అడిగి తీసుకుపోతారు. సామాన్య ప్రజలు మా ఏరియాకి వచ్చి చూడండి, మేయర్ ఉన్నటువంటి ఏరియాని చూడండి, మా ఏరియాని చూడండి, కంపేర్ చేయండి అని చెప్తాం. ఎక్కడైనా మా సార్ నేర్పించింది, మా ముఖ్యమంత్రి గారు నేర్పించింది ఏంటంటే మీకు వివక్షత అనేది లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మీకు తెలుసలేదో, మా సార్తో మేము ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు, సార్ వీళ్ళు పక్కా తెలుగుదేశము, మనం ఎలా చేయాలి సార్ అంటే, మీరు ఆ మాట మాట్లాడొద్దండి. మనం ఓట్లు రాజకీయం వద్దు, వాడు అర్హుడా కాదా, అర్హుడా అంటే మనకు ఆ స్కీమ్ అందాల్సిందే అని అలా నేర్పించినాడు మాకు. ఇక్కడ కూడా ఎక్కడ వివక్ష లేదు. ఎక్కడ సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, వాళ్ళు అన్నట్టు కుక్కల సమస్య, అది జంతు సంరక్షణ చట్టం ఒకటి అడ్డం ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం. అవి నువ్వు ఎత్తుకపోయి ఇంకో చోట వదిలే ఉండేవు, ఎక్కడ తీసుకో. ఆ చట్టం ఏం చెప్తుందంటే దానిలకు అది స్టెరిలైజేషన్ ఏదో చేస్తారు, కుటుంబ నియంత్రణలాగా చేస్తారు, అది చేపిస్తున్నాం. అవి ఎక్కడి నుంచి ఎత్తుకపోతాం మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదలాలి, లేకపోతే ఆ చట్టం ఒప్పుకోదు. సో దాని కొరకు కొంత కుక్కల బెడద అనేది ఉంది, వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. దాన్ని కూడా ఎట్లా అధిగమించాలి, ఎందుకంటే అది ఒక్క రోజుతోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలో కంట్రోల్ అయ్యేది కాదు, టైం తీసుకుంటుంది. అది నియంత్రణ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు తగ్గింది, చాలా మటుకు తగ్గింది, ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైసీపీ అధిష్టానం మీరు స్టార్టింగ్ ప్రారంభంలో గడప గడప అనేటటువంటి కార్యక్రమంతో స్టార్ట్ చేశారు, తర్వాత జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం పెట్టారు. ఈ మధ్య కాలంలో సిద్ధం అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఎలా ఉంటుందంటారు, ఏంటి అసలు ఆ సిద్ధం అనేటటువంటి నినాదం? మేము ఎలక్షన్లకు సిద్ధం, మేము అన్నీ చేసినాం కాబట్టి. ఎవరితో సిద్ధం, ఎలా సిద్ధం అంటారు? మేము ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్లకు సిద్ధం ఉంటున్నాం. మేము ఎవరితోనో ఇంకొకరితో మాకు సాటి లేదు, పోటీ లేదు, ఇంకెందుకు మేము ఇంకొకరితో మేము అనకాల్సిన పనే ఉంది. మేము ఎలక్షన్లకు సిద్ధం అనే విషయం తెలియజేస్తున్నాం. మేము ఏదైతే 175 టార్గెట్ పెట్టుకున్నామో దానిలకు సిద్ధం ఉన్న సంగతి తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు ప్రతిపక్షం అనేది ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్లే లేరండి, చాలా చోట్ల ప్రతిపక్షానికి క్యాండిడేట్లే లేరు. ఇవాళ కర్నూలు 14 వాళ్ళ క్యాండిడేట్ల పేర్లు చెప్పండి. సార్ మీరు క్యాండిడేట్ లేరు అంటున్నారు, వారేమో ఇక్కడ మేము స్ట్రాంగ్ ఉన్నందుకే అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను ఒక ఎంపీని మార్చారు. నేను అనటము
మాకు మార్చినా ఏం చేసుకున్నా మా దగ్గర దండిగా ఉంది, నాయకత్వం దండిగా ఉంది అని సంగతి చెప్పినా మేము మార్చుకున్నాం. మీకు అస్సలు లేరే, మీరు చెప్పుకోలేకుండా ఉన్నారే, దాని సంగతి చూసుకోరు. మీ సంగతి మీరు చూసుకోండి అంటే మా దాంట్లో ఏలు పెట్టి చూస్తాం ఎందుకు? మాకు నాయకత్వం ఎక్కువ ఉంది, మాకు ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి నమ్మకంతోనే, ఎవరు పెట్టుకునే గెలుస్తామనే నమ్మకంతోనే గెలిచే క్యాండిడేట్లను పెడుతున్నాం, గెలుచుకుంటాము. మాకు అది ఉంది, ఆ నాయకత్వం ఉంది, నాయకత్వం లీడర్షిప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. మీకు ఏమీ లేదే, క్యాండిడేట్లే లేరే మీకు. ఇదే చెప్తున్నా కదా, 14 మంది పేర్లు ఇప్పుడు చెప్పండి ఎవరినన్నా. వాళ్ళకి దిక్కు ఒకరి మోకాలు ఒకరు చూసుకోవాలి తప్ప పేరు చెప్పలేరు. అందుకొరకే 175కు 175 పోటీ చేసే పరిస్థితి వాళ్ళకు లేదు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇళ్ళ కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ ఆయనకు దిక్కుముక్కు లేదు. నేను మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నెక్స్ట్ ఈయన వెన్నుపోటుకు గురయ్యే వ్యక్తులలో వెంటనే ఎవరుంటారంటే లిస్టులో పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అయిపోయి చంద్రబాబు నాయుడు అనగానే వైభవ్ వద్దులే బాని భయపడే పరిస్థితి వెళ్ళిపోయింది. మిగతా పార్టీలు బీజేపీతో జతకట్టాడు, కమ్యూనిస్టులతో జతకట్టాడు, టీఆర్ఎస్తో జతకట్టాడు, కాంగ్రెస్తో జతకట్టాడు. చివరికి పోయిన ఎలక్షన్లలో ఈయన మిగిలింది ఇంకెవరున్నారు? ఇంకా లాస్ట్కి పవన్ కళ్యాణ్ కూడా మిగిలినాడు. ఆయన కూడా అయిపోయి దెబ్బతో ఆయన కూడా అయిపోయింది మటాష్. సో కాబట్టి వాళ్లకు దిక్కు మొక్కు లేక ఎవరెవరు దొరుకుతారా? నిన్నటి వరకు బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి తెగ ఆయాసపడి ఎదురు చూసినారు. అదేదో వాళ్ళు కాదన్నట్టుగా ఇండివిజువల్గా పోతున్నట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు కమ్యూనిస్టులతో పట్టుకోవడానికి సిద్ధపడతాడు, కాంగ్రెస్తో కాళ్ళు అడ్జస్ట్ అయినా ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని గుంటనక్కలు వచ్చినా సింహం ముందర వీళ్ళ ఆటలు సాగవు. ఖచ్చితంగా సింహం సింగిల్గానే వస్తుంది. 175కు 175 గెలుస్తున్నాం. మాకెక్కడా క్యాండిడేట్లతోనో ఇంకోటితో మా ఇంటర్నల్ ప్రాబ్లం మేము సర్దుకుంటాం. మార్పులు చేర్పులు అనేవి అది మీ క్యాండిడేట్ లేక దిక్కుమానం లేక మీరు దర్శనారు అనుకోని తప్ప మాకు అవసరమే లేదు. ఖచ్చితంగా 175 గెలిచి తీరుతాం. గతంలో కర్నూలు సంబంధించినటువంటి మేయర్గా విధులు నిర్వహించారు. అయితే రానున్న రోజుల్లో బీవై రామయ్య కర్నూలు ఎంపీగా రాబోతా ఉన్నారు. ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఇది పార్టీ వాస్తవంలో నేనేందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మిన సైనికుని ఆయన ఏ బాధ్యత ఉపజెప్పినా చేయటానికి సిద్ధపడినటువంటి వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారి అనుచరునిగా ఒక సైనికునిగా నమ్మిన బంటుగా పనిచేసేటువంటి వ్యక్తిని. ఆయన జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చినాడు, చేస్తున్నా, మేయర్గా ఇచ్చినాడు, చేస్తున్నా, రేపు ఎంపీగా ఇప్పుడు మీరు ఈ మధ్య అంటున్నారంతా, ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా చేస్తాను, మంచి పేరే తెప్పిస్తా. ఇవాళ ఏదైతే మేయర్గా మీకు ఎంపీ పదవి కన్ఫామ్ అయ్యింది, కానీ 5వ జాబితాలో మీ పేరు రాలేదనేటటువంటి టాక్ వినిపిస్తా ఉంది. అది 5వ జాబితాలో వస్తుందా, 4వ జాబితాలో వస్తుందా, 6వ జాబితాలన్నా రాని, వస్తే సంతోషము, రాకపోయినా పెద్ద ఇది కావాల్సిన అవసరం లేదు. నేనంతా మీ అందరి వల్ల నిజంగా నా సేవలు ఇంకా అవసరము, కార్పొరేషన్కే కాదు కర్నూలు పార్లమెంట్కి అంత అవసరం అనుకున్నట్టుంటే ఒకవేళ చేస్తే గుమ్మనూరు జయరాం రిటర్న్ కావడం వల్లే మరి మీకు వచ్చినటువంటి అవకాశం మరి గుమ్మనూరుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎలా ఉంటుందని నేను ఒకటే చెప్తున్నాను కదా. ఇప్పుడు మేము అనుకుంటేనో, కావాలనుకుంటేనో, వద్దనుకుంటేనో నేను అట్లాంటి దానికి నేను సిద్ధంగా ఎప్పుడు లేను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆ పని చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిని నేను. నాకు కాదుకూడదు ఇది కావాలనో లేకపోతే ఇది వద్దనో, నాకు అట్లాంటి నేచర్ లేదు. అట్లాంటిది ఎప్పుడు నాకు ఆయన అవకాశం కూడా ఇవ్వలే. నేను కావాలనుకునే పని ఆయనంతకు ఆయన నేను అడగకముందే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నాకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఆయనను తీసేసి ఈయన పెట్టినారు ఆయనను తీసేసి నాకు ఇవన్నీ నేనేం ఆలోచించింది. రానున్న రోజుల్లో కర్నూలు పార్లమెంటు ఎంపీగా మీరు ఉంటే రానున్న రోజుల్లో ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు సార్? ఇది ముందుగానే కొంచెం అనవసరమైన ఇదేమో అనుకుంటా, నేను అడ్వాన్స్ అయ్యి చెప్పినట్టు ఉంటుందేమో. ఎందుకంటే నా పనితనం ఏందనేది కార్పొరేషన్ ద్వారా చేసి చూపించిన, పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది చేసి చూపించిన. సో రేపొద్దున ఒకవేళ నిజంగా అందరూ అనుకున్నట్టు అందరి దయ వల్ల మాకు మా ముఖ్యమంత్రి గారు దీనివల్ల మా దయ వల్ల నాకు ఎంపీగా అవకాశం వస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. అక్కడ కూడా
గతములో లేనట్లుగా రామయ్యకు ముందు రామయ్య తర్వాత ఇక్కడ ఎట్లయితే చేసి చూపించినానో కార్పొరేషన్ పరిధిలో పార్లమెంట్ పరిధిలో కూడా అలా చేసి చూపిస్తా. ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఉంది. నేను ఏదన్నా చేయాలనుకున్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకొని వచ్చి ఆ పని చేయగలిగినటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతానని అనేది ప్రజలు కూడా చెప్తున్నటువంటి విషయం. మీరు ఎంపీగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి 7 మంది శాసన సంబంధించినటువంటి వాటిలో ఇప్పటికే 3 మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అసమ్మతిగా ఉన్నటువంటి వారు మీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలా ఉంటుందంట? ఇప్పటికే మీరు చూసింటారు 2019 నాకు దగ్గర ఒక 7 ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. ఎక్కడేం పెద్ద సమస్యలు ఏమి రాలేదు. చిన్న చిన్న సమస్యలు వస్తే అక్కడికక్కడే ఒక రోజు 2 రోజుల్లో చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉంది. అందరిని కలుపుకొని పోతాం. ఖచ్చితంగా ఉమ్మడిగా పనిచేసి మళ్ళీ ఒక వైసీపీ పార్టీ కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వీప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా చిన్న చిన్నవి ఉంటే అవి అంతర్గతంగా మేము సర్దుబాటు చేసుకుంటాం. అవి అన్నీ మాకు తెలిసిన విషయాలే. కాబట్టి ఏదైనా ఒకరిద్దరు అట్లా ఉండినా ఖచ్చితంగా కలుపుకొని పోతాం, సర్దుబాటు చేసుకొని 100% 2019లో ఏ ఫలితాలు అయితే వచ్చినాయో ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్లో కూడా అదే ఫలితాలు రాబోతున్నాయి. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పాలన ఏదైతే ప్రజలు కోరుకున్నారో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాము. రానున్న రోజుల్లో కూడా గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే జరిగిందో 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా కర్నూలులో ఉన్నటువంటి 14 సెగ్మెంట్ స్థానాలు 2 పార్లమెంట్ను కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. రానున్న రోజుల్లో కూడా వైసీపీ పార్టీదే అధికారం చేపట్టబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు. ఆ ఎంపీగా కూడా అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి వెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.